హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ యాంకర్ నివిల్ ఆనంద్. సో ఎవ్రీడే మనం బిగ్ బాస్ చూసి ఎపిసోడ్స్ మీద రివ్యూస్ ఇస్తూనే ఉంటాం. సో ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. అండ్ నేను రివ్యూ పెట్టగానే మీకు వెంటనే వచ్చేస్తుంది, చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. అసలు అఖండ జ్యోతులు ఎవరు? ఎగసే కెరటాలు ఎవరు? అంతులేని వీరులెవరు? అసలు ఇవాళ హౌస్‌లో ఏం జరిగింది? విష్ణుప్రియ ఎందుకు ఏడుస్తుంది? నైనిక ఎందుకు బాధపడుతుంది? పాపం సీతకి కోపం ఎందుకొచ్చింది? అభయ్ ఎందుకు సీత మీద ఫైర్ అయ్యాడు? సో ఇలాంటి చాలా చాలా విషయాలు ఎపిసోడ్ 6లో జరిగాయి. సో ఇవాళ జరిగిన బిగ్ బాస్‌లో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతుంది? మొత్తం తెలుసుకుందాం. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. నైనిక అండ్ యష్మి 2 టీమ్స్‌కి ఒక గేమ్ ఇచ్చారు బిగ్ బాస్. గేమ్ ఏంటి? బాడీస్ పై నుండి తీసుకెళ్ళి ఇన్ టైంలో ఎండ్ చేయాలి. దాంట్లో పర్ఫెక్ట్గా ప్లే చేసింది ఎవరు? యష్మి వాళ్ళ టీం. వాళ్ళు ఏంటంటే హ్యాండ్స్తో తీసుకోకుండా బాడీతో తీసుకోవాలి. సో అలానే తీసుకొని ఎంటైర్ బాడీ ఆ హూప్ ఏదందో ఆ హూప్ని పైనుండి కింద దాకా తీసుకొని వన్ బై వన్ చాలా చాలా క్లియర్గా గేమ్ ఆడారు. బట్ నైనిక వాళ్ళ టీం చాలా స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ హెడ్స్ మీద నుంచి జస్ట్ హ్యాండ్ రోల్ చేసి హెడ్ టు హెడ్ తీసుకెళ్ళి తొందరగా గేమ్ని ఎండ్ చేశారు. సో ఇక్కడే డిస్కషన్ అయింది. యష్మి వాళ్ళ టీం ఏంటి? కంప్లీట్ ఎంటైర్ బాడీ యూజ్ చేశారు. నైనిక వాళ్ళ టీం ఏంది? ఓన్లీ హెడ్స్ నుంచి హ్యాండ్స్ టు రోల్ చేసేసారు. ఇక్కడ ఏంది? మేము కంప్లీట్ హెడ్ని యూజ్ చేస్తే, మేము కంప్లీట్ బాడీని యూజ్ చేస్తే వాళ్ళు జస్ట్ హెడ్ మాత్రమే యూజ్ చేశారు. అది ఎలా అవుతుంది? దట్స్ అ ఫౌల్ గేమ్, మేము అసలు ఒప్పుకోము అని చెప్పేసి యష్మి అండ్ పృథ్వీ వాళ్ళు ఆర్గ్యుమెంట్కి దిగారు. ఇక్కడ నైనిక రేజ్ చేసిన పాయింట్ ఏంటి? అవును, దట్స్ మై స్ట్రాటజీ, అది మా గేమ్ ప్లాన్, మీరు కూడా అలా యూజ్ చేసుకోవచ్చు కదా, మీరు అలా యూజ్ చేసుకోకుండా మేము గెలిచిన తర్వాత మా మీద పడి ఎందుకు అరుస్తున్నారు అని చెప్పేసి ఇంకా కాసేపు చాలాసేపు ఒక ఆర్గ్యుమెంట్ అయింది. ఇక్కడ మధ్యలో నిఖిల్ సంచాలక చేశాడు. సంచాలక్ ఏంటి? ఓకే, అక్కడ రూల్ బుక్లో ఓన్లీ హెడ్డే యూజ్ చేయాలి, ఫుల్ బాడీ యూజ్ చేయాలని ఏం లేదు. వాళ్ళు స్ట్రాటజీ యూజ్ చేసి వాళ్ళు గెలిచారు. సో ఐ థింక్ వాళ్ళే బాగా ఆడారు. మీరంతా బాడీ యూజ్ చేసి చాలా బాగా ఆడారు. బట్ వాళ్ళు స్ట్రాటజీతో కొంచెం ముందు గెలిచారు. అయినా పాయింట్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు గెలిచారు. బట్ యష్మి టీమ్ ప్లేడ్ వెల్. బట్ బిగ్ బాస్ డిసైడ్ చేసి అడగమంటే నిఖిల్ సేడ్ దట్ నైనికా టీం వాళ్ళే గెలిచారు అని చెప్పేసి. అండ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకా యష్మికి అస్సలు డైజెస్ట్ అవ్వట్లే. ఓడిపోయాం, మేము ఇంత బాగా ఆడాం, బాడీ అంతా యూజ్ చేస్తే ఈ నిఖిల్ స్ట్రాటజీ తెలిసి కూడా నిఖిల్ వాళ్ళకే సపోర్ట్ చేశాడు అని చెప్పేసి ఇంకా యష్మికి చాలా 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 మైండ్లో ఉండిపోయి అదే మైండ్లో పెట్టుకొని ఇంకా స్ట్రాటజీ యూజ్ చేసి గెలిచారు అని హౌస్ అంతా తిరుక్కుంటూనే ఉంది. అదే ఆర్గ్యుమెంట్లో విష్ణుప్రియ ఒక మాట అంది. ఏమందంటే తల కూడా శరీరమే. యష్మి ఏమంది? శరీరం అంటే బాడీ, నాట్ ఓన్లీ హెడ్. శరీరం అంటే ఫుల్ బాడీ, నాట్ ఓన్లీ హెడ్ అని అంది. అప్పుడు నబీల్ ఒక మాట అన్నాడు. అవును, శరీరం అంటే శరీరమే, మరి మాది కూడా శరీరమే అని మాట అన్నాడు. సో అప్పుడు పృథ్వీ ఏమన్నారంటే, అలా అయితే టీత్ కూడా మన బాడీలో ఒక పార్టే, దాన్ని ఇలా టీత్తో తీసి కూడా వేయొచ్చు కదా, మరి అలా ఎందుకు చేయాలి? బాడీ అన్నప్పుడు ఎంటైర్ బాడీ అనేది బాడీ. ఇలా మీరు తల మీద తీసుకొని చేతుల మీద తీసుకొని వేస్తే అది కరెక్ట్ కాదు, మేము ఒప్పుకోమని చెప్పేసి ఆర్గ్యుమెంట్ అయింది. బట్ వాట్ ఎవర్ ఆర్గ్యుమెంట్ అన్నీ తర్వాత బిగ్ బాస్ ఆస్క్డ్ నిఖిల్, అండ్ నిఖిల్ సైడ్ దట్ నైనిక వాళ్ళు గెలిచారు అని. సో ఇక్కడ సంచాలక చేసిన నిఖిల్ మాత్రం చాలా బాగా చేశాడు. అండ్ నిఖిల్ దగ్గర చాలా మంచి నేచర్ ఉంది. ఏంటి? అర్థం చేసుకునే అంత నేచర్ ఉంది, పేషెన్స్ ఉంది. అంటే టీమ్ని డివైడ్ చేసుకొని, లేకపోతే ఒక పర్సన్కి మాత్రమే ప్రియారిటీ ఇచ్చి ఇంకొకరిని డిఫరెంట్గా చూసే మైండ్ సెట్ నిఖిల్ దగ్గర అసలు లేదు. ఈవెన్ ఇఫ్ హీఈస్ ఇన్ అదర్ టీమ్, వేరే టీం వాళ్ళతో అంటే క్లాన్లో డిఫరెంట్ పీపుల్ ఉన్నా కూడా అందరితో చాలా చాలా మింగిల్గా ఉండడం, ఒక మెన్ క్వాలిటీ ఉండడం, అండ్ హీ ప్లేయింగ్ సో వెల్ ఇన్ ద హౌస్. సో నాకు అది అనిపించింది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కొంచెం తను చాలా క్యూట్గా అవుతుంది రోజుకి. సోనియా ఒక్కతే బెడ్రూమ్లో పోయి కూర్చుంది. సోనియా ఆస్కింగ్ అనమాట, నేను వెళ్తే నువ్వు రిగ్రెట్ అవుతావా? అరే నువ్వు వెళ్ళవని తెలుసు కదరా, నువ్వు వెళ్ళవని తెలిసిన తర్వాత ఎందుకు రిగ్రెట్ అవుతా? లేదు, ఒకవేళ వెళ్తే నువ్వు రిగ్రెట్ అవుతావా?
పక్కా రిగ్రెట్ అవుతా. ఎందుకంటే నీతో నాకు ఈక్వల్ ఫైట్ జరగలేదు కదా! సో, ఆ విషయంలో ఒకవేళ నువ్వు వెళ్తే నేను రిగ్రెట్ అవుతా. మరి ఎందుకలా డల్‌గా ఉన్నావు? ఏం లేదు ఫ్యామిలీ వాళ్ళని మిస్ అవుతున్నా. ఇట్స్ ఓకే. కమ్ బ్యాక్. నేను ఎళ్తా అని నికలక్కొంచి వెళ్ళిపోయాడు. ఇది హైలైట్ మూమెంట్ ఇన్ ద హౌస్. ఏంది శేఖర్ భాష, నబీల్ కూర్చొని శేఖర్ భాష అంటుండు, అరే ఈడు మొత్తానికి మనిషి అయ్యాడురా. ఎవరిని? మన ఆనుమత్యం మణికంఠని. ఈడు మొత్తానికి మనిషి అయ్యాడురా అని. అక్కడే నబీల్ ఒక మాట అన్నాడు, అవునా వాడు మస్తు చేంజ్ అయ్యాడు. వాడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, వాడు నన్ను రారా అంటుండు, పోరా అంటుండు, మంచిగా మాట్లాడుతుండు. నాతో ఒక 15 నిమిషాలు మాట్లాడినా. నేను వానితో అన్నా, అయ్యే ఇప్పుడు మంచిగా ఉన్నావురా నువ్వు. అరే చికెన్ తిన్నావారా, మటన్ తిన్నావారా, చికెన్ తిన్నావారా, మటన్ తిన్నావారా అని ఒక 15 సార్లు అడిగినా నేను. అడిగితే వాడు ఏమన్నా తెలుసా అన్న, తిన్నా అన్న అన్న అంటే, అదేరా గట్లుండాలి నువ్వు అని నేను అన్నా. వాడు అంటాడు, అన్న నేను ఇక్కడ నుంచి టైటిల్ పట్టుకునే పోతా అది ఇది అని. నేను ఇట్లా ఎందుకు మాట్లాడినా అంటే, నబీల్ కూడా ఇదే టోన్లో మాట్లాడాడు. కొంచెం వరంగలోడు కదా, సో అట్లా ఉంటుంది. సో నేను కూడా వరంగలే కాబట్టి అది కొట్టింది, నచ్చిందనమాట నాకు. సో ఒకసారి మన లాంగ్వేజ్, మన స్లాంగ్ వినేసరికి నచ్చుతుంది కదా, సో అలా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, యష్మి అండ్ అభయ్ ఏం చేశారంటే వాళ్ళ బ్యాండ్స్, నైనిక వాళ్ళ టీంలో ఉన్న విష్ణుప్రియ అండ్ ఇంకొకరు బ్యాండ్స్ తీసుకొని వీళ్ళు దాచిపెట్టారు. ఒకవేళ బిగ్ బాస్ అంటాడు కదా, మీ దగ్గర బ్యాండ్స్ లేవు, సో మీరు గేమ్ ఆడొద్దు అని చెప్పేసి అంటాడేమో అని, అట్లా కొంచెం సాడిస్టిక్గా తీసుకొని పక్కన పెట్టుకొని నవ్వుకుంటూ ఎంజాయ్ చేసేది అనమాట. నెక్స్ట్ మళ్ళీ మన శేఖర్ భాష, అదే పోయిన బోలే షావల్ లెక్క మన శేఖర్ భాష. రెండు కాఫీ టీ రెండు ఒకే దగ్గర ఉండే దాన్ని ఏమంటారు తెలుసా? కేఫిటేరియా అంటారు. కేఫిటేరియా, కాఫీ టీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి కేఫిటేరియా అని అంటారు అని మనోడు జోక్ చేశాడనమాట. ఇంకా ఇక్కడ కట్ చేస్తే ఏ క్లాన్ బెటర్ అని ప్రూవ్ చేసుకోవడానికి స్వింగింగ్ ప్లాట్ఫామ్ మీద 5 బ్రిక్స్ని నిలబెట్టి, ఎవరైతే ఇన్ టైంలో బజర్ మోగే వరకు 5 బ్రిక్స్ 5 కంటే ఎక్కువ బ్రిక్స్ని నిలబెడతారో వాళ్ళు గెలిచినట్టు, మిగతా వాళ్ళు ఓడినట్టు అని ఇక్కడ ఒక గేమ్ పెట్టారు. నబీల్, నైనిక నుంచి, అభయ్, యష్మి నుంచి స్టార్ట్ చేసినారు. ఇంకా 1 బై 1 వస్తున్నారు. ఇలా పెట్టి కదలకుండా బ్రిక్స్ని నిలబెట్టాలి. నిలబెడుతున్న క్రమంలో ఏమైందంటే, పృథ్వీ పక్కనే ఓం ఆదిత్య బ్రదర్ ఇట్లా బ్రిక్స్ పెడుతున్నప్పుడు దాన్ని నెట్టేశాడు. అది ఫౌలా లేకపోతే రూల్ బుక్లో ఉందా లేదా నాకు తెలియదు, కానీ దట్స్ నాట్ అ గుడ్ థింగ్. ఇప్పుడు పృథ్వీ స్టార్ట్ చేయడం వల్ల ఏమైంది, వీళ్ళని క్లాష్ చేయడం స్టార్ట్ అయింది. అక్కడ ఇప్పుడు బ్రిక్స్ని పెట్టమనేది మాత్రమే రూల్ ఇచ్చాడు. ఆ రూల్ అప్పుడు ఎట్లా నువ్వు పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తావు? పృథ్వీ, దట్స్ నాట్ అ గుడ్ థింగ్. మరి దాన్ని సంచాలకుగా నిఖిల్ ఎందుకు దాన్ని డిఫెండ్ చేయలేదో నాకు అర్థం కాలే. ఇప్పుడు మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఏం చేయాలి? ఒక గేమ్ని డిస్టర్బ్ చేయొచ్చు అనే రూల్ పెట్టాలని అనుకుంటే ఒకవేళ బిగ్ బాస్ పెట్టేటోడు, కానీ అలా పెట్టలేదు. అలా పెట్టనప్పుడు నువ్వు అలా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అక్కడ నాకు కరెక్ట్ అనిపించలేదు. వాళ్ళు స్టార్టింగ్ నుంచి బాగానే పెడుతున్నారు, దే ఆర్ ట్రయింగ్ వెల్. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేసేసరికి, ఇప్పుడు అపోజిట్ టీంకి ఏ రూల్ లేదు, ఆ రూల్ ఉన్నదా లేదా అని చెప్పినప్పుడు నువ్వు మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేస్తే వాళ్ళ మైండ్ సెట్ డిస్ట్రాక్ట్ అవుతుంది కదా, గెలవాలన్న ఫోకస్ పోతుంది. నువ్వు అలా చేయకుండా, నువ్వు ఇలా నీ గేమ్ నువ్వు ఆడకుండా నువ్వు వాళ్ళని నెట్టడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఫైనల్గా ఒకరి తర్వాత ఒకరు ఆడారు. ఆ ఆడిన ఆటలో యష్మి టీమే గెలిచింది. ఇట్స్ ఓకే, మీరు బాగానే ఆడలేదని కాదు, కానీ పృథ్వీ అలా చేయడం కరెక్ట్ కాదు. బట్ ఫైనల్ ఏంది, బజర్ మోగే వరకు ఎవరి బ్రేక్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఆ క్రమంలో ఏమైంది, యష్మి వాళ్ళ టీం గెలిచింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దెమ్. సో మొత్తానికి స్వింగింగ్ ప్లాట్ఫామ్ గేమ్లో యష్మి వాళ్ళు గెలిచిన తర్వాత ఇంకా హాల్లోకి తీసుకొచ్చి, క్లాన్స్లో తక్కువ, నిఖిల్ క్లాన్లో తక్కువ ఉన్నారు, అంటే సమానంగా లేరు. నైనిక అండ్ యష్మి క్లాన్లో సమానంగా ఉన్నారు, నిఖిల్ క్లాన్లో పీపుల్ ఎక్కువ లేరు, 4 ఉన్నారు. కాబట్టి అప్పుడు యష్మి టీం గెలిచేసరికి ఏమైంది, నిఖిల్ టీం నుంచి ఒక పర్సన్ని తన క్లాన్లో యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది. యష్మి ఏం చేసింది, మేమంతా మాట్లాడుకున్న తర్వాత మాకు సోనియా కరెక్ట్ అనిపించింది, సో వి చూస్ సోనియా అని చెప్పేసి సోనియాని చూజ్ చేసుకుంది. శేఖర్ భాషకి చెప్పి, నువ్వు వెళ్ళి గో అండ్
అది తీసుకుని ట్రేలో వాళ్ళ బ్యాండ్స్ ఉన్నాయి. సో ట్రే తీసుకొచ్చి యష్మి వాళ్ళ టీంకి సంబంధించిన బ్యాండ్స్ని నైనికాకి సారీ యష్మి వాళ్ళ టీంకి సంబంధించిన బ్యాండ్స్ని సోనియాకి వేసేసారనమాట. వేసేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, యష్మి వాళ్ళ క్లాన్లో 6 మెంబర్స్ అయ్యారు, నిఖిల్ వాళ్ళ క్లాన్లో 3 మెంబర్స్ అయ్యారు, నైనిక వాళ్ళ క్లాన్లో 5 మెంబర్స్ అయ్యారు. ఇక్కడ ఏం చేశాడు, ఇంకా యష్మిని, నిఖిల్ని అండ్ నైనిక ముగ్గురు ఎవరైతే క్లాన్స్ చీఫ్స్ ఉన్నారో ముగ్గురిని కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు. కన్ఫెషన్ రూమ్కి పిలిచి కంగ్రాచులేట్ చేసి, యష్మి వాళ్ళ టీంలో 6 మెంబర్స్ ఉన్నారు, గేమ్ ఆడి గెలిచారు కాబట్టి మీకు కొన్ని పవర్స్ ఉన్నాయి, మీరు హౌస్లో ఎలాంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, ఇద్దరు ఎవరైతే నిఖిల్ అండ్ నైనిక టీం ఉందో వాళ్ళ టీంలో ఎవరెవరు హౌస్లో ఎలాంటి వర్క్స్ చేయాలనేది అది డిసైడ్ చేసే ఛాన్స్ యష్మికి ఇచ్చాడు. అప్పుడు ఏం చేసింది యష్మి, మరి ఇది ఏం మైండ్లో పెట్టుకొని చేసిందో నాకు తెలీదు. నిఖిల్ వాళ్ళకి కుకింగ్ ఇచ్చింది, మేబీ దాంట్లో బేబక్క ఉంది చేస్తుందని అనుకోవచ్చు. నిఖిల్, బేబక్క అండ్ వన్ మోర్ గాయ్ మణికంఠ, వీళ్ళ ముగ్గురు నిఖిల్ క్లాన్, వీళ్ళకి కుకింగ్ ఇచ్చింది. మిగతా నైనిక టీంలో ఉన్న 5 మెంబర్స్కి క్లీనింగ్ ఫ్రమ్ బెడ్రూమ్స్, కిచెన్, హాల్ అండ్ ఎవ్రీథింగ్, క్లీనింగ్ డిపార్ట్మెంట్ అంతా తీసుకెళ్ళి నైనిక వాళ్ళ క్లాన్కి ఇచ్చింది. ఐ డోంట్ నో, అసలు నాకు అర్థం కాలే. అంటే మేబీ ఫస్ట్ హూప్స్ గేమ్లో వాళ్ళు ఫుల్ ఎంటైర్ బాడీ యూజ్ చేసి గెలిచింది కదా, అప్పుడు నైనిక వాళ్ళు స్ట్రాటజిక్గా గెలిచారని చెప్పేసి మైండ్లో పెట్టుకొని ఇచ్చిందా, లేకపోతే మరి ఇంకేం చేసిందా నాకు అర్థం కాలే. షీ వాజ్ సో ఎగ్జైటెడ్ దట్ గెలవడం అదంతా. ఇంకా బయటకు వచ్చిన తర్వాత యష్మికి బటర్ఫ్లై రూమ్, యష్మి వాళ్ళ క్లాన్ అందరికీ బటర్ఫ్లై రూమ్ని అలర్ట్ చేసేసాడు బిగ్ బాస్. అండ్ ఎగ్జైటెడ్తో పోయిన్లు, రూమ్ ఓపెన్ చేసిళ్ళు, ఏంది గృహప్రవేశం లెక్క అందరు కుడికాలు వేసి లోపలికి వెళ్ళిళ్ళు, వాళ్ళకి చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసేసరికి ఇంకా దే ఆర్ హ్యాపీ. నైనిక వాళ్ళ టీంకి వస్తే వాళ్ళకి నచ్చట్లే. దాంట్లో మెయిన్గా సీతకి అండ్ నైనిక కూడా అసలు వాళ్ళు ఎక్కడ కూడా హ్యాపీగా లేరు. అరే యార్ 5 మెంబర్స్ మేమే అంత పనులు చేయడం ఏంటి, 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏదైనా వర్క్ చేస్తే బాగుండు. అది కాదు మ్యాటర్. బిగ్ బాస్ డిసైడెడ్ దట్ దే వాంట్ ద టాస్క్లో గెలిచినప్పుడు మరి వాళ్ళకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి బిగ్ బాస్లో. సో అందుకే బిగ్ బాస్ ఏం చేసిండు, వాళ్ళకి అలాంటి పవర్స్ ఇచ్చిండు. అలాంటి పవర్స్ ఇచ్చి వాళ్ళని ఎంజాయ్ చేపిస్తుండు. బికాజ్ దే ప్లేడ్ వెల్, దే వాన్ ద గేమ్. సో వాళ్ళకి పవర్స్ ఇచ్చిండు. కానీ ఇక్కడ డైజెస్ట్ చేసుకోలేకపోయినారు ఎవరు, నైనిక, విష్ణుప్రియ అండ్ మోస్ట్లీ ద సీత. వీళ్ళు ఎందుకో డైజెస్ట్ చేసుకోలేకపోయినారు, ఇప్పుడు చెప్తా. అండ్ ఇక్కడ ఇంకా యష్మి వాళ్ళ టీంకి కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్లో భాగంగా ప్రేరణ, నువ్వెంత శాడిస్ట్లో ఉన్నావు తెలుసా, చూడడానికి అందంగా ముద్దుగా బాగానే ఉన్నావు, కానీ నీలో శాడిజం బాగానే ఉంది. అంటే డస్ట్బిన్లో వేసిన జ్యూస్ బాటిల్ తీసి వాళ్ళు వేసుకుంటారులే అని క్లాన్ మెంబర్స్ ఎవరు అంటే మళ్ళీ డస్ట్బిన్లో నుంచి తీసి టేబుల్ మీద పెట్టింది వంట రూమ్లో. అదేంది. అండ్ అదే కాదు, జ్యూసులు పట్టుకొని తాక్కుంటూ పాట పాడుకుంటూ బయటకు వచ్చినారు. బయటకు వచ్చి డాన్సింగ్ ఏరియాకి బయటకు వచ్చి పక్కనున్న చైర్ తీసి కిందేస్తుంది. అంటే వాళ్ళు చూసుకుంటారు కదా అని. శాడిస్టాను, చూడడానికి ముద్దుగా చిన్నపిల్లలా క్యూట్గా బాగానే ఉన్నావు, కానీ ఏంటి అది అంటే నేను ఇప్పుడు నువ్వు కంప్లీట్ శాడిస్ట్ అని నేను అనట్లేదు, అండ్ ఎవరు హట్ అవ్వకండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ షీఈస్ కంప్లీట్లీ శాడిస్ట్, బట్ ఎంజాయ్ చేస్తుంది, సెలబ్రేట్ చేసుకుంటుంది. బట్ అది కొంచెం రాంగ్ ప్రొట్రే అవుతుంది, అవునా కదా. సో అక్కడ చూసుకుంటే బాగుండు అనిపించింది. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ, ఐ డోంట్ నో వై. ఇప్పుడు 1-2 రోజులు ఉంటుంది క్లీనింగ్ అంతా, కంప్లీట్ ఎంటైర్ బిగ్ బాస్ అంతా నువ్వు క్లీన్ చేయవు కదా, ఎందుకంత హార్డ్గా తీసుకుంది, ఎందుకంత స్ట్రెస్ అవుతుందో నాకు అర్థం కాలే. అరే అసలు నాకు అర్థం కావట్లేదురా, నేను ఇదంతా క్లీన్ చేయడం అంటే క్లీనింగ్ మేనేజ్మెంట్ నాకు అసలు తెలియదురా, నా లోపల చాలా ఫైర్ ఉండే, ఆ ఫైర్ అంతా నాకు ఆర్పేశారు బిగ్ బాస్. నేను నాగార్జున సార్ వస్తే చెప్పేస్తా, సార్ ఇది నా వల్ల అవ్వట్లేదు సార్, నేను ఇది చేయలేను అని చెప్పేసి. విష్ణుప్రియ, అది నీకు పర్మనెంట్ జాబ్ కాదు, అసలు బిగ్ బాస్ హౌసే నీకు పర్మనెంట్ కాదు. ఎందుకంత హార్డ్గా తీసుకొని ఎందుకలా ఏడుస్తున్నావు?
నీ కన్నీళ్ళని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నిన్న మొన్న మణికంఠ ఏడ్చాడు, కొంచెం బెటర్ అయ్యాడు. హీ బికమ్ సో గుడ్ అండ్ యూ స్టార్టెడ్ దట్. అంటే నువ్వు ప్రాబ్లం చెప్పి ఏడుస్తున్నావు అని నేను అనట్లేదు, బట్ దట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లం. 5 మెంబర్స్ ఉన్నారు, వర్క్ షేర్ చేసుకోండి. వర్క్ షేర్ చేసుకొని చేసుకుంటే అయిపోతుంది. దానికి నువ్వు అనవసరంగా ఏడుస్తున్నావు అని నాకు అనిపించింది. అండ్ తను అంటుంది టైటిల్ లేదు ఏం లేదురా, బిగ్ బాస్ నాలో ఫైర్ చాలా ఉండే దాన్ని మొత్తం ఆర్పేశారు అని చెప్పేసి విష్ణుప్రియ అంది. అలా ఎందుకందో నాకు అర్థం కాలేదు. అంత హార్డ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సి ఇప్పుడు నైనికకి విష్ణుప్రియకి అస్సలు నచ్చట్లే. నైనిక అనుకుంటుంది నేను అనవసరంగా నేను అండ్ నిఖిల్ కలిసి యష్మిని చూజ్ చేసాం, అదే ఇప్పుడు మాకు మా మీద పడుతుంది అంటే నీ ఆలోచన కాదు అది. నిఖిల్ ఏమైనా బయాస్డ్గా లేకపోతే యష్మి మీద ఇంట్రెస్ట్తో ఏమైనా చూజ్ చేసుకున్నాడా? లేదు కదా. ఆ రోజు ఇదే పాయింట్ మీద సోనియా అడిగినప్పుడు యష్మిని చూజ్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి, ఆ 5 రీజన్స్ నాకు చెప్పండి అని సోనియా అడిగినప్పుడు యూ బికేమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దెమ్ అండ్ నువ్వు ఒక మాట, నువ్వు పర్సనల్గా ఏం జరగలేదు, వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తారని నువ్వు ఎలా అనుకుంటావు అని నువ్వే గట్టిగా మాట్లాడినావు నైనిక. బట్ నీకు ఇవ్వాలి ఎందుకు అనిపిస్తుంది? మేమే చూజ్ చేసుకున్నాం, మాది మాకే కొడుతుందని నీకు ఎందుకు అనిపిస్తుంది? అలాంటప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తలేవు అనమాట. అంటే గెలిస్తే ఒకలా ఓడితే ఒకలా. ఇది నీ గేమ్ మీద, ఇది నీ యాటిట్యూడ్ మీద రేపు ఓటింగ్ జరిగినప్పుడు, నామినేషన్ జరిగినప్పుడు నీకే దెబ్బ పడుతుంది. విష్ణుప్రియ అండ్ నైనిక ఆ విషయంలో నాకు ఎందుకో నచ్చలేదు. బీ స్పోర్టివ్ అండ్ కోర్స్ మీరు గర్ల్స్ వర్క్ చేయడంలో తప్పలేదు, కాస్త పని చేయొచ్చు, సో చెయ్యండి. ఎందుకంటే చెయ్యండి అని నేను ఎందుకు అంటున్నానంటే అది ఎవ్రీడే ఉండే వర్క్ కాదు. అది ఇప్పుడు రేపు అయితే సాటర్డే సండే వచ్చిందంటే ఎలిమినేషన్ ఉండదో పక్కన పెడదాం. సాటర్డే సండే వచ్చిందంటే మీకు చేంజ్ అవుతుంది. ఒకరు ఎలిమినేట్ అయ్యారనుకో మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాన్ ఉంటుంది, ఇంకేదో అవుతుంది. ఈ ఒక రోజుకే మీరు ఎందుకు అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారో నాకు అర్థం కాలే. విష్ణుప్రియ ఏడవకమ్మా, వద్దు. అండ్ ఇక్కడ అభయ్ వాంటెడ్ టు కుక్ ఆమ్లెట్. వంట రూమ్కి వెళ్ళి అడుగుతున్నాడు. అండ్ అక్కడ సీత, ప్రేరణ, నైనిక వాళ్ళందరూ కూర్చొని తింటున్నారు. అభయ్ వెళ్ళి ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాడు. ఇక్కడ సీత ఫైర్ అయింది. మీరు అది ఎందుకు చేస్తున్నారు, అది మీ పని కాదు కదా అని. అభయ్ ఏమన్నాడు, నా ఇష్టం పని కాదు, పని కాకపోతే నేను చేసుకుంటా, నేను ఆమ్లెట్ వేసుకున్నా, నేను పని చేస్తేలేనంటే కుకింగ్ అనేది మీది కాదు కదా, కుకింగ్ అనేది వేరే వాళ్ళది, క్లీనింగ్ అనేది వేరే వాళ్ళది, మీరు ఎందుకు చేస్తున్నారు అని ఆయన. నీకేమవుతుంది చేస్తే? నా ఇష్టం, నేను ఇది చేసుకుంటా, నువ్వెవరు నాకు చెప్పడానికి? అండ్ నువ్వెవరు నాకు చెప్పడానికి అని సీత. అసలు ఆ డిపార్ట్మెంట్ మీది కాదు కాబట్టి మీరు చెయ్యకండి అని చెప్పేసి సీత. అరే నువ్వెందుకు నాతో చెప్తున్నావు అని అభయ్. అండ్ అభయ్ సీరియస్ అయింది ఇక ఘోరంగా సీరియస్ అయ్యి, నీకు దిమాకున్నదా, మజాక్ చేస్తున్నావా? ఇక్కడ మజా వచ్చింది. అసలు ఘోరంగా ఫైర్ అయ్యింది మనోడు. అంటే ఒక్కసారి రియాలిటీ బయటకు వచ్చింది. ఏదో గొడవ అయితే మనం ఎట్లా రియాక్ట్ అవుతామో ఒకటే ఆర్గ్యుమెంట్కి దిగిండు మనోడు. సీత ఏమైంది, సీత పర్సనల్గా తీసుకొని ఏడ్చి ఆగమైంది. అరే ఏంటండి ఇట్లా చేస్తున్నారు, ఆ కనీసం చెత్తలో ఉన్న బాటిల్ కూడా తీసుకొచ్చి పైన పెడుతున్నారు, మేమైనా మీకు పని మనుషులమా, పని చేయడానికి వచ్చినామా, లేకపోతే మీరు తిన్న ప్లేట్ తీసుకొచ్చి దాంట్లో వేయడానికి తప్పేముంది అని అనుకుంటూ ఏడవడం స్టార్ట్ చేసింది. మనోడు ఏంది, దిమాక్ లేదా నీకు అంటుంటే, అవును నాకు దిమాక్ లేదు, నీకుందా మరి, నాకు దిమాక్ ఉన్నదా లేదా డిసైడ్ చేయడానికి నువ్వెవరు అని ఇలా కొంచెం ఫైర్ జరిగి ఇంకా సీత ఏడ్చేసింది. తినే అన్నం పక్కన వదిలిపెట్టి ఇంకెళ్ళిపోయింది. వాళ్ళు ఏంటంటే అసలు ఇవాళ జరిగిన దాంట్లో ఈ నైనిక వాళ్ళ టీం వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. బేసిక్ ఏంటంటే వాళ్ళు 6 ఉన్నారు, మేము 5 ఒకరు తగ్గారు, అంతే, ఒక్కరే తగ్గిండ్రు. అంటే ఇక్కడ అబ్బాయి ఒక మాట అన్నాడు, 4 బెడ్రూమ్ క్లీన్ చేసేటోళ్ళు, 4 హాల్లో 2 క్లీన్ చేసేటోళ్ళు, బయట ఒక 2 క్లీన్ చేసేటోళ్ళు, సో అట్లా 12 మెంబర్స్ వేసుకుంటే పాపం ఇప్పుడు 5 మీద పడేసరికి వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అని. అండ్ దట్ ఈస్ అ పాయింట్. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళకు నచ్చట్లే, ఈ అమ్మ అనవసరంగా మా మీద పడింది అందుకే ఇట్లా అయిందని చెప్పేసి థాట్లో ఉన్నారే తప్ప స్పోర్టివ్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, నైనిక వీళ్ళందరూ కూర్చొని నైట్ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటారు. అక్కడ ఓం భయ్య కూడా ఉన్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంకా నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి ఓం భయ్య అన్నాడు. పృథ్వీ సడన్గా లేచి, ఏంటి మీరు, నేను మాట్లాడుతుంటే మీరు అలా మధ్యలో వెళ్ళిపోవద్దు కదా, అలా ఎందుకు వెళ్తారు, నాది ఇప్పుడు హట్ అయింది, మీరు అలా వెళ్ళిపోవడం,
అంటే ఓం భయ్ అన్నాడు, నో 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 నేను వెళ్ళిపోవట్లేదు, నేను చాలా స్మైలింగ్ ఫేస్తో పెట్టాను, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని ఓం ఆదిత్య అన్నాడు. ఇంకా అప్పటికే ఇంకా సోనియా వీళ్ళందరూ సర్దుకుంటున్నారు, వెళ్ళిపోదాం రాయనా అని చెప్పేసి. అక్కడ ఏమైంది, పృథ్వీ అండ్ ఓం భయ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. పృథ్వీకి చెప్తున్నాడు మనోడు, సి స్టార్టింగ్ నుంచి ఉంది, నన్ను చూసి మీరు తప్పుగా అనుకోకండి, అది వేరు, ఇప్పుడు నన్ను సపరేట్గా చూడండి. అప్పుడు పృథ్వీ అంటుండు, అలా కాదు, మీరు అలా, ఓహో మీరు ఇక్కడ నిద్రపోతున్నారా, నేను అనుకోలేదు, ఐఎమ్ సారీ సారీ అని. ఇంకా అక్కడ నుంచి వీళ్ళందరూ వెళ్ళిపోయినారు. సోనియా వెళ్ళిపోయింది, ప్రేరణ వెళ్ళిపోయింది, నిఖిల్, అబ్బాయి అందరు వెళ్ళిపోయి వేరే దగ్గర కూర్చున్నారు. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. ఐ లైక్ యూ పృథ్వీ అంటే, ఐ లైక్ యూ టూ అని పృథ్వీ ఓబాయ్ అని అన్నాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇమిటేషన్ చేసుకుంటున్నారు. అండ్ సో అలా అలా జరిగింది ఇవాళ. ఓవరాల్గా ఇవాళ జరిగిన గేమ్ మొత్తంలో చూసుకుంటే నా ఒపీనియన్ ప్రకారం టుడే ఇస్ అ గుడ్ గేమ్. సోనియా చాలా చాలా పద్ధతిగా ఉంటుంది, ఎక్కడ ఓవర్గా మాట్లాడట్లేదు. ఎక్కడైతే నామినేషన్లో తన పాయింట్స్ వస్తుందో దాంట్లో చాలా క్లియర్ కట్గా మాట్లాడుతుంది, భయపెట్టిస్తుంది. అండ్ నిఖిల్ విషయానికి వస్తే హీ ప్లేయింగ్ సో వెల్, చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తున్నాడు. అండ్ శేఖర్ భాష విషయానికి వస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. అండ్ నబిల్ బికమింగ్ టాకెటివ్, మాట్లాడుతున్నాడు. అండ్ ఇవాళ గేమ్ ప్లేలో చూసుకుంటే ఫస్ట్ గేమ్లో యష్మి వాళ్ళ టీం బాగా ఆడారు, బట్ ఓడిపోయారు. అండ్ సెకండ్ స్వింగింగ్ గేమ్లో వాళ్ళే గెలిచారు. వాళ్ళకి మంచి బటర్ఫ్లై రూమ్ వచ్చింది, చాక్లెట్స్ అండ్ సెలబ్రేషన్ జరిగినాయి. అండ్ ఇక్కడికి వచ్చి నైనిక వాళ్ళ టీంలో చూస్తే నైనిక వాళ్ళు ఎందుకో కొంచెం చాలా హార్డ్గా తీసుకుంటున్నారు, అదేదో పర్సనల్గా తీసుకుంటున్నారు. ఆ విషయం నాకు నచ్చలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్ 6 రివ్యూ. సో ఇలాంటి రివ్యూస్ మీకు ప్రతిరోజు వస్తాయి. సో చూస్తూనే ఉండండి బిగ్ బాస్ 8 తెలుగు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిగ్ బాస్ 8 తెలుగు. సైనింగ్ ఆఫ్, నేను మీ నెవిల్ ఆనంద్. థ్యాంక్ యూ.